హౌ టు ఇన్స్టాల్ ఎ న్యూ స్టైలిష్ విండోస్ మీడియా ప్లేయర్. అంటే జనరల్ గా మనకి విండోస్ మీడియా ప్లేయర్ అనేది బై డిఫాల్ట్ గా ఎక్స్పీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ అవుపిస్తుంది. బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది విండోస్ మీడియా ప్లేయర్ అనేది ఎక్స్పీ ఇన్స్టాల్ చేసినప్పుడు. ఇది కాకపోతే కొంచెం స్టైలిష్ ఉండదు ఇది యూజ్ చేయడానికి. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ విండోస్ మీడియా ప్లేయర్ అంటే ప్లేస్ ఫర్ డిజిటల్ మీడియా అనేసి వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఇది ఓల్డ్ వర్షన్ అండి, బై డిఫాల్ట్ గా వచ్చింది. నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి, ఫినిష్ అని కొట్టేయండి. చాలా చిన్నగా అంత స్టైలిష్ ఉండదు. సో ఇది చాలా ఓల్డ్, ఇది యూజ్ చేయడానికి కూడా అంత బాగుండదు, అంటే నచ్చదు అన్నట్టు జనరల్ గా. సో దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంది. ఇంటర్నెట్ లో VMP11 అని ఉంది, విండోస్ XP86 అంటే 36 బిట్. ఇది విండోస్ మీడియా కాంపోనెంట్ సెటప్ అప్లికేషన్ అని ఉంది, వర్షన్ 6 అండి ఇది. సో ఇది డబుల్ క్లిక్ చేయండి. దీని మీద సెటప్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ విండోస్ మీడియా ప్లేయర్ 11 అని వస్తుంది. సో ఐ యాక్సెప్ట్ కొట్టండి, లైసెన్స్ అగ్రిమెంట్. సో ఓల్డ్ లుక్ నుంచి న్యూ లుక్ కి వచ్చేస్తుంది ఇది. సో ఇప్పుడు విండోస్ మీడియా ప్లేయర్ లో చాలా వర్షన్స్ వచ్చాయి. నా దగ్గర 11 ఉంది వర్షన్, ఇది వర్షన్ 6 అండి. ఇది ప్లేయర్ 11 అని ఉంటుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ కావడానికి. మన ఓల్డ్ వర్షన్ ఇక్కడ ఉంది. స్టార్ట్ మీద క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ విండోస్ మీడియా ప్లేయర్ అని. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇంకా అవుతుంది. ఇది న్యూ లుక్ కోసం మనం ఇన్స్టాల్ చేసేది, ఇది ఓల్డ్ లుక్ నుంచి న్యూ లుక్ కోసం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇన్స్టాలింగ్ అని వచ్చేసింది. కరెంట్లీ ఇన్స్టాలింగ్ విండోస్ మీడియా ఫార్మాట్ రన్ టైమ్ అనేసి 16% ఉంది. ఇది 100% కావాలి. ఇక్కడ మనం చూడొచ్చు విండోస్ ఇస్ బీయింగ్ అప్గ్రేడెడ్ విత్ విండోస్ మీడియా ప్లేయర్ 11 అనేసి. ఆఫ్టర్ ద అప్గ్రేడ్ ఇస్ కంప్లీట్ యూ కెన్ కాన్ఫిగర్ ప్లేయర్ ఆప్షన్స్ అనేసి ఉంది. ఇక్కడ 16% అయింది కరెంట్లీ మనం ఇన్స్టాల్ చేసేది. ఇది 100% కావాలి. సో మీద చూడొచ్చు మనం 83% అయింది. కింద అప్గ్రేడింగ్ ద రిజిస్ట్రీ అని వచ్చింది. వన్స్ 100% అయిన తర్వాత ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఎక్స్ప్రెస్ క్లిక్ చేస్తున్నా. సో కస్టమ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. కస్టమ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చింది. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఈవెన్ మనం ఎక్స్ప్రెస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మేక్ విండోస్ ప్లేయర్ ద డిఫాల్ట్ మ్యూజిక్ అండ్ వీడియో ప్లేయర్ అని ఉంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని వచ్చేసింది. ఎనీ వన్ మీ ఇష్టం ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ క్లిక్ చేశాను. ఎక్స్ప్రెస్ ఇక్కడ ఫినిష్ కొట్టేసాను. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక న్యూ లుక్ వస్తుంది. సో ఇదండి న్యూ లుక్. మన ఓల్డ్ ప్లేయర్ బై డిఫాల్ట్ గా మనకి విండోస్ ఎక్స్పీ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు వస్తుంది. అది మనకు నచ్చదు, అంత ఎక్సలెంట్ గా ఉండదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ
సో విండోస్ మీడియా ప్లేయర్ అనేది ఒక న్యూ లుక్ లో వచ్చేసింది. ఇక్కడ మనకి సాంగ్స్ అనేది క్లిక్ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ మూవీస్ కానీ ప్లే అవుతాయి ఇందులో. సో ఇదండి విండోస్ మీడియా ప్లేయర్ హౌ టు అప్గ్రేడ్ అనేది, ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలనేసి.